వెల్కమ్ టు ఆడిటర్స్ ఐఈఆర్పి సాఫ్ట్వేర్. ఈరోజు సాఫ్ట్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ బార్ మెనూ అంటారు దీన్ని. రైట్ సైడ్ అంతా కూడా ఇది వర్క్ ఏరియా అండి. వెల్కమ్ టు ఆడిటర్స్ ఐఈఆర్పి అని ఉంది కదా, ఇక్కడ ఏదైతే మాడ్యూల్ సెలెక్ట్ చేసుకుంటామో ఈ వర్క్ ఏరియాలో డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఓపెన్ కావడంతో వర్క్ ఏరియాలో ఏమొస్తుందంటే డాష్ బోర్డ్ వస్తుందండి. లాగిన్ అయిపోగానే డాష్ బోర్డ్ వస్తుంది. ఈ డాష్ బోర్డ్ ఎందుకనంటే బిజినెస్ యొక్క పొజిషన్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం బై డిఫాల్ట్ గా ఇన్ని డాష్ బోర్డ్స్ ఉంటాయి అనమాట. ఈ డాష్ బోర్డ్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. తర్వాత దీంట్లో ఏమేమి ఉంటుంది, ఏఐ ఇంటెలిజెంట్, తర్వాత మాస్టర్స్ లో రెండు రకాలుగా ఉన్నాయి. అకౌంట్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్ ఉన్నాయి. అకౌంట్స్ అంటే ప్యూర్ అకౌంట్ రిలేటెడ్ గా మాస్టర్స్, ఇన్వెంటరీ అంటే ప్రొడక్ట్ స్టాక్ రిలేటెడ్ గా మనం క్రియేట్ చేసుకోవాల్సినటువంటివి. అకౌంట్స్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, అకౌంట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అకౌంట్స్ మీద స్క్రీన్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది. దీంట్లో ఒక సైడ్ వచ్చేసి మనం కొత్తగా క్రియేట్ చేసుకోవడానికి ఇదంతా టేబుల్ అంతా కూడా లిస్ట్ అండి. ఇది ఆల్రెడీ క్రియేట్ అయినాయని చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఇవి కొన్ని అకౌంట్స్ అనేది సాఫ్ట్వేర్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా అకౌంట్స్ వచ్చేసి క్రియేట్ అయి ఉంటున్నాయండి. అకౌంట్స్ అన్ని కూడా అంటే కొంతమందికి అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు వచ్చేసి కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే వాళ్ళే అన్ని సెటప్ చేసుకోవాలి. మనమైతే ఈ సాఫ్ట్వేర్ లో అన్ని అకౌంట్స్ ఇచ్చేసామండి. జిఎస్టీ రిలేటెడ్ గా, తర్వాత ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, ఇన్కమ్స్ ఏముంటాయి, ఇవన్నీ క్రియేట్ చేసి ఇచ్చేసాం. బై డిఫాల్ట్ గా ఉంటున్నాయి. మీరు ఏమైనా కస్టమర్స్ అండ్ సప్లయర్స్ ఒకటే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి దీంట్లో. తర్వాత అకౌంట్ గ్రూప్స్, బిల్స్ అండ్ అంటే ఒక బిల్ ఒక క్యాలిక్యులేషన్. లాస్ట్ బిల్ ఫూటర్ సెక్షన్ లో మనం బిల్ కి వాల్యూ పెంచాలన్నా వాల్యూ తగ్గించాలన్నా, అంటే డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తే వాల్యూ తగ్గుతుంది, ఇంకేమైనా ట్రాన్స్పోర్ట్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాల్యూ పెరుగుతుందండి. అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా చేయాలంటే దాన్ని బిల్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ అంటారు. ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. బై డిఫాల్ట్ గా సాఫ్ట్వేర్ లో ఇవి వచ్చేసి ఒక 5 అనేది బిల్స్ అండ్ క్రియేట్ అయి ఉంటున్నాయండి. ఇక్కడ టైప్ లో చూడండి, యాడిటివ్, సబ్స్ట్రాక్టివ్ అంటే ఇవి లెస్ అవుతాయి, యాడిటివ్ అంటే యాడ్ అవుతుంటది. తర్వాత ఇన్వెంటరీ మాస్టర్స్ 3 కేటగిరీస్. ఇక్కడ చూడండి, మీకు ప్రొడక్ట్ గ్రూప్, యూనిట్స్ 3 పేజెస్ అండి. ఇక్కడ సేమ్ మనం ప్రొడక్ట్ కూడా క్లిక్ చేయగానే ఇక్కడ ప్రొడక్ట్ లో ఇది కూడా 2 సెక్షన్స్ అండి. ఒక సెక్షన్ వచ్చేసి మనం కొత్తగా క్రియేట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా టెక్స్ట్ ఫీల్డ్స్, ఇన్పుట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇంకొక సెక్షన్ ఏమో టేబుల్ ఉంటుందండి. ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటివి ఏమేమి ఉన్నాయో ఇక్కడ కనబడుతుందండి. ఇక్కడ లిస్ట్ ఇవి మనం క్రియేట్ చేసి చూపిస్తాం మీకు. ప్రొడక్ట్ గ్రూప్, యూనిట్, ఇవన్నీ మాస్టర్స్ కిందకి వస్తున్నాయి. తర్వాత ట్రాన్సాక్షన్స్ ఆర్ డివైడెడ్ సేల్స్, పర్చేజ్, అకౌంటింగ్, ఇన్వెంటరీ 4 కేటగిరీస్ అండి. సేల్స్ అంటే ఏంటండి, మనం సర్వీస్ కానీ స్టాక్ కానీ అమ్మినప్పుడు అండి. వాట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ది బిజినెస్, ఇఫ్ ద స్టాక్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ది బిజినెస్ అంటే మనం సేల్ రూపంలో అమ్మితే సేల్స్ చేస్తాము. అంటే స్టాక్ వస్తే పర్చేజ్ మనం కొన్నప్పుడు. అకౌంటింగ్ అంటే దిస్ ఈస్ ప్యూర్ అకౌంటింగ్, అంటే క్యాష్ పేమెంట్స్, రిసిప్ట్స్, వెన్ మనీ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ది బిజినెస్, పేమెంట్ వచ్చారు, డబ్బులు వచ్చినాయి, రిసిప్ట్ వచ్చర్ వేస్తారు. కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్, జర్నల్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. అట్లనే ప్యూర్ ఇన్వెంటరీ అండి ఇది. అంటే ఇంతకు ముందు అకౌంటింగ్ అవుతాయి, ఇవేమవుతాయి ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్. అంటే స్టాక్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, అకౌంట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా. అదే సేల్స్ అండ్ పర్చేజ్ అంటే ఏంది, స్టాక్ ప్లస్ అకౌంట్స్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. అకౌంట్స్ అంటేనేమో ఓన్లీ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి, స్టాక్ ఇన్వెంటరీ అంటేనేమో ఓన్లీ స్టాక్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్ అనేది ఇన్ని రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. వీటి గురించి వీడియోస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి ఉంది సాఫ్ట్వేర్ లో అనేది బేసిక్ గా చూపించడానికి వీడియో అనమాట. మెయిన్ గా రిపోర్ట్స్ చూస్తే సేల్స్ రిపోర్ట్స్, పర్చేజ్ రిపోర్ట్స్. సేల్స్ రిపోర్ట్స్ చూడండి, కస్టమర్ వైజ్ గా, మొబైల్ నెంబర్ వైజ్ గా, కౌంటర్ వైజ్ గా డీటెయిల్ ఎక్సలెంట్ ఉంటాయండి రిపోర్ట్స్ అయితే. మీకు ఏది కావాలో సేమ్ అది క్లియర్ గా ఉంటుంది దీంట్లో. రిపోర్ట్స్ అలానే ఇన్వెంటరీ ప్యూర్ ఇన్వెంటరీ, ఎంఆర్పి వైజ్, స్టాక్, జిఎస్టి వైజ్, ఫీచర్ వైజ్, గోడామ్ వైజ్, స్టాక్ వైజ్ చాలా రిపోర్ట్స్ వస్తాయి దీంట్లో. అకౌంటింగ్ రిపోర్ట్స్కి వెళ్తే డే బుక్, క్యాష్ బుక్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత బ్యాలెన్స్ షీట్, అవుట్ స్టాండింగ్ బిల్స్, రిసీవబుల్, పేయబుల్, ఇవన్నీ ఉంటాయండి. ఇంకా చూస్తే సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూద్దాని ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి దీంట్లో.
ఇన్వాయిస్ ప్రింటింగ్ అండి. ఇన్వాయిస్ ప్రింటింగ్ అంటే మనం ప్రింటింగ్ అనేది ఫార్మాట్స్ సెట్ చేసుకోవచ్చు అండి ఈ సాఫ్ట్వేర్ లో. మెయిన్ అడ్వాంటేజ్ అండి ఇది. మిగతా సాఫ్ట్వేర్స్ లోకి మనం వెళ్తే మనం కస్టమైజ్ చేయించుకోవాలి, దీంట్లో అవసరం లేదు. తర్వాత థీమ్ అండ్ యూఐ ఉంది కదా, దీంట్లో మన థీమ్ ఇది నచ్చలేదు మీకు, సో గ్రీన్ కలర్ కావాలి, గ్రీన్ కలర్ మార్చేసుకోవచ్చు. సో నాకు బ్లూ ఇష్టం, బ్లూకి వెళ్ళొచ్చు. ఎల్లో ఇష్టం, ఎల్లోకి వెళ్ళొచ్చు, మన ఇష్టం. థీమ్ మోడ్ లైట్ లో ఉంది, డార్క్ మోడ్కి వెళ్ళాలి, మనం డార్క్ మోడ్కి వెళ్ళొచ్చు. అంటే మీకు లైట్ మోడ్ ఇష్టం ఉండదు, కొంతమందికి డార్క్ మోడ్ కావాలి, మనం మార్చుకోవచ్చు. తర్వాత సైడ్ బార్ ఒక మెనూ సైజెస్, ఇవన్నీ కూడా స్మాల్ గా ఉన్నాయి కనపడుతున్నాయి, నాకు ఫాంట్ సైజ్ పెద్దగా ఉండాలి అని అనుకుంటారు. మీడియంకి వెళ్ళండి, చూడండి పెద్దగా అయింది. లార్జ్కి వెళ్ళండి, ఇప్పుడు పెద్దగా అయింది కదా. బై డిఫాల్ట్ వచ్చేసి స్మాల్ ఉంటుంది, మనం కావాలంటే మార్చుకోవచ్చు. ఇంకా యాప్ సెట్టింగ్స్ అని ఉంది చూడండి, ఇందులో ఎన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. లోకల్ లాంగ్వేజ్, నావిగేషన్, ట్యాబ్స్, ఏజెంట్. ఏజెంట్ అంటే ఏంటిదంటే ఈ ఏజెంట్ మాడ్యూల్ అనేది మనం సేల్స్ పర్చేజ్ చేసేటప్పుడు సేల్స్ ఏమో సేల్స్ మ్యాన్ వైజ్ గా సేల్స్ ఎంత, సేల్స్ రిపోర్ట్స్ ఏమున్నాయి, వాళ్ళ కమిషన్స్ ఏమున్నాయి, వాళ్ళ అవుట్ స్టాండింగ్ ఏముంది, ఏజెంట్ వైజ్ గా మనకు సేల్స్ మ్యాన్ వైజ్ గా ఎంత బిజినెస్ వచ్చింది, ఎంత లాభం వచ్చింది దాంట్లో, ఇలాంటివన్నీ తెలుస్తున్నాయండి. ఏజెంట్ ట్రాకింగ్ అనే దాంట్లో ఇది ఉపయోగపడుతుంది. దీనికి ఒక హెల్ప్ కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే ఎవరికైనా తెలియకపోయినా ఇక్కడ హెల్ప్ అనేది స్టెప్స్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. దీన్ని చదివి మీరు ఆపరేట్ కూడా చేయొచ్చు, డౌట్స్ ఉన్నా మాకు అడగొచ్చు కూడా, చెప్తాము. తర్వాత ఆర్డర్ మేనేజ్మెంట్. ఆర్డర్ మేనేజ్మెంట్ అనేది ఒక ఫీచర్ ఉంది. ఆర్డర్స్ అంటే సేల్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్, కొటేషన్స్, డెలివరీ నోటు, అలానే పర్చేజ్ ఆర్డర్ మేనేజ్మెంట్ కూడా. ఫీచర్ మేనేజ్మెంట్ వీటి గురించి చెప్తానండి. యూనిక్ అంటే వేరియంట్, ప్రొడక్ట్ వేరియంట్ అని చెప్పేసి ఒక ఫీచర్ మాస్టర్ అనేది క్రియేట్ చేస్తారు, చాలా బెస్ట్ ఫీచర్ అండి ఇది. ప్రొడక్షన్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ ద ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అంటే మనం ఒక చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయండి, వాళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్టైల్ కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, క్లాత్ తీసుకొస్తారు, షర్ట్స్ కానీ షర్ట్స్, పాయింట్స్, లేదంటే నైటీస్, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్, ఫ్రాక్స్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు స్టిచ్చింగ్ చేసి వాళ్ళు అమ్మేస్తారు. అంటే ఎంత కాస్ట్ పడింది ఒక్కొక్క దానికి అని తెలుస్తుంది. వాళ్ళకి ఇన్వెంటరీ కూడా తెలుస్తుంది అండి, ఏ వర్కర్కి ఎంత స్టాక్ ఇచ్చాము, ఎంత స్టాక్ ఉంది మన దగ్గర, ఏ ఫ్యాబ్రిక్ వాడాము, ఇలాంటివి. అంటే రైస్ మిల్లోకి వెళ్తే రైస్ మిల్ ప్రొడక్షన్ అంటే రైస్ వాళ్ళు ఏం చేస్తారు, ప్యాడీ అంటే వడ్లేస్తారు, రైస్ తీసుకొస్తారు, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ వాడతారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్ లో డిస్కౌంట్ మేనేజ్మెంట్, డిస్కౌంట్ స్ట్రక్చర్ మ్యాట్రిక్స్ అని ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇది. గోడౌన్ మేనేజ్మెంట్, కాస్ట్ సెంటర్స్, బడ్జెట్, జిఎస్టి, ఆడిటింగ్ సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్స్, ఎనాలిసిస్ రిపోర్ట్స్, యూజర్ మేనేజ్మెంట్, ప్రైజ్ మేనేజ్మెంట్, చాలా ఫీచర్స్ ఉన్నాయండి. ఎక్సలెంట్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ లో ఉన్న ఫీచర్స్ మీరు చూస్తే కొన్ని సాఫ్ట్వేర్స్ 4-5 సాఫ్ట్వేర్స్ వాడాల్సి వస్తుంది, అవసరం లేదు, అన్నిటి కలిపి ఒకటే సాఫ్ట్వేర్ లో మీరు వాడుకోవచ్చు ఇప్పుడు. ఇంకా దీంట్లోనే చూస్తే మీరు ఇంకా కౌంటర్ సెటప్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. జిఎస్టీ అకార్డింగ్ టు యాజ్ పర్ ద జిఎస్టీ, ఎట్లయితే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్స్ ప్రకారంగా జిఎస్టీ రేట్స్ కూడా చేంజ్ అవుతుంటాయండి ఆటోమేటిక్ గా. తెలియకపోయినా ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లోకి వచ్చేస్తుంది, మీరు మార్చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. ఈమెయిల్ సెటప్ చేయొచ్చు, ఎస్ఎంఎస్ పంపించుకోవచ్చు సాఫ్ట్వేర్ నుంచి, వాట్సాప్ కనెక్షన్ ఇవ్వచ్చు. తర్వాత బల్క్ ఇంపోర్ట్స్ అంటే మన దగ్గర ఆల్రెడీ మీరు వేరే సాఫ్ట్వేర్స్ వాడుతున్నా, లేదంటే ఎక్సెల్లో డేటా ఉన్నా ఇంపోర్ట్ చేస్తానికి వాడతాము. ఆటో బ్యాకప్ అండి. ఆటో బ్యాకప్ అంటే బ్యాకప్ మనకి 2 టైప్స్ గా ఇవ్వడం జరిగిందంటే, ఒకటి క్లౌడ్ బ్యాకప్, ఒకటి లోకల్ సిస్టమ్ బ్యాకప్. ఈ 2 బ్యాకప్స్ ని మనం సెటప్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్ గా డేటా అనేది పర్టికులర్ టైంలో డైలీ బ్యాకప్ అవుతుంది. తర్వాత డేటా టూల్స్, చేంజ్ ఫైనాన్షియల్ పీరియడ్, ఇవి కాకుండా ఇన్వాయిస్ డిజైనర్, బార్కోడ్ డిజైనర్. వాట్ ఈస్ ద ఇన్వాయిస్ డిజైనర్ అంటే బిల్ ఫార్మేట్ మనకు నచ్చినట్టుగా డిజైన్ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. అలానే బార్కోడ్ లేబుల్స్ కూడా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేంజెస్ చేసుకోవచ్చు, దానికోసం వాడతారు. ఇవన్నీ కూడా వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తానండి 1 by 1. ఇది ఎంత, ఈ వీడియోనేమో ఓవరాల్ గా మీకు సాఫ్ట్వేర్ గురించి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనే దాని గురించి చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి దిస్ వీడియో.